2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. సూర్యగ్రహణం ప్రతిసారి గ్రహణం వస్తుంది అంటే ఎస్పెషల్లీ ద్వాదశ రాశులు ఎవరైతే ఉంటుంటారో ప్రతి ఒక్కరు కూడా మా రాశి వారికి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా, ఒకవేళ ఎఫెక్ట్ ఉంటే నియమాలు ఏంటి, విధి విధానాలు ఏంటి, టైమింగ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దీనిలో చాలామంది ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు, హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు, ఇలా రకరకాలుగా కేటగిరీస్ వైజ్గా తీసుకుంటే ప్రభావాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంతకీ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఉండే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో చాలా మంది సూర్యగ్రహణం అనగానే పట్టు విడుపులు అడుగుతూ ఉన్నారు. అసలు భారతదేశంలో ఈ ప్రభావం చూపిస్తుందా, కనిపించే అవకాశం ఉంటుందా, కనిపిస్తే ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, జాగ్రత్తలు ఏంటి, నియమాలు ఏంటి? తప్పకుండా అమ్మా. ఈ యొక్క రాబోయేటువంటి ఫిబ్రవరి 17వ తారీఖు 2026 సంవత్సరంలో మాఘ బహుళ అమావాస్య నాడు ఈ రాహుగ్రహస్థ కంకణాకార సూర్యగ్రహణము అని శాస్త్రం చెప్పిందండి. అమావాస్య రోజు కనబడుతుంది గ్రహణం. అమావాస్య పౌర్ణములోనే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఇది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు. మన భారతదేశ సమయానికి ఇది సంబంధం లేనటువంటిది కాబట్టి మన వాళ్ళు ఎలాంటి నియమాలు కూడా ఆచరించాల్సిన పని లేదండి. మేషరాశి మొదలుకొని మీనరాశి వారికి, ఏ రాశి వారికి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో ఎలాంటి దానములు కానీ, పరిహారములు కానీ, నియమాలు కానీ అవసరం లేదు. అయితే ఇది ఏ ఏ దేశాల్లో ఉంటుంది అంటే ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా దేశంలో ఎవరైతే మన భారతీయులు కానీ, తెలుగు వాళ్ళు కానీ, ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సౌత్ ఆఫ్రికా, సౌత్ అర్జెంటీనా, సౌత్ అమెరికా, చిలీ దేశాల్లో, అంటార్కిటికా దేశాల్లో మొత్తం 5 దేశాలుండే. సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అర్జెంటీనా, చిలీ, అంటార్కిటికా. ఈ 5 దేశాల వాళ్ళకి మాత్రమే గ్రహణ ప్రభావం ఉంటుందండి. అయితే ఈ 5 దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఎవరెవరికి మేషరాశి వాళ్ళకి మొదలుకొని మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం సపరేట్గా ఒక వీడియోలో చెప్పుకుందాం అమ్మా. కానీ అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అమ్మా, ఈ గ్రహణం రోజు మొదలుకొని సరిగ్గా అమావాస్య, ఈ యొక్క మనం మాట్లాడుకునే సూర్యగ్రహణం మొదలుకొని 17, 18, 19 తారీఖుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందండి. ఎక్కడ అంటే కుంభరాశిలో. గ్రహణ సమయంలో అంటే అమావాస్యని తగులుతూ ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేటువంటిది కొంత విషయోగానికి సంబంధించింది. ఓకే. దీనివల్ల రాశుల మీద ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? తప్పకుండా ఉంటుందండి. రాశుల మీదనే కాకుండా సృష్టిలో, ప్రపంచంలో కూడా అనేక మార్పులు అనేటువంటివి వస్తాయమ్మా. కుంభరాశి అనేటువంటిది వాయుతత్వ రాశి. సో వాయుతత్వ రాశి అంటే ఏం జరుగుతుంది, గాలికి సంబంధించినటువంటిది. ఇంతకుముందు చూడండి, కరోనా వైరస్ అంటే గాలికి సంబంధించింది. అలా కొత్తగా ఏదైనా గాలికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారండి. సో రాహుకి సంబంధించింది. లేకపోతే ఏదైనా ఈ యొక్క గాలికి యుద్ధ వాతావరణం లేదా సంభవించడం కానీ, రవి రాహుల యొక్క కంజంక్షన్, రాజకీయాల్లో పెను మార్పులు రావడం కానీ, ఏదో మొత్తానికి ఈ రాజకీయాలు కానీ, పొలిటీషియన్స్ విషయంలో కానీ రవి ఇండికేట్స్ బిగ్ పొలిటీషియన్స్ అనమాట. వాళ్ళ కోసం ఏదైనా బయటకు రావడం కానీ ఏదైనా కావచ్చు. కొత్త పెను మార్పులన్నీ కూడా 17, 18, 19 తారీఖుల్లో కానీ, ఆ తారీఖులు దాటిన తరువాత కానీ ఖచ్చితంగా కనబడుతుందమ్మా. ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోతుంది. మనకి నార్మల్ పీపుల్ బయటకు తెలిసేటప్పటికి 4-5 రోజులు పడుతుంది ఖచ్చితంగా. సో తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే సూర్యగ్రహం యొక్క ఎఫెక్ట్ కనిపించట్లేదు మన భారతదేశంలో కాబట్టి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. కానీ ఇదే తారీఖులలో అమావాస్యని తగులుకొని మరి మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ రాశి వారికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ప్రత్యేకించి వీళ్ళు ఎక్కడైనా సరే జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంటుంది అంటారా ఈ నెలలో? తప్పకుండా అమ్మా. ఈ యొక్క తులారాశి వాళ్ళకి మనం చూస్తే పంచగ్రహ కూటమి 5వ స్థానమైనటువంటి కుంభంలో పడుతుందండి. ఆల్రెడీ 5వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. వీళ్ళకి గతంలో 6 నుంచి 7 గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా రాహు మాత్రమే అనుకూలించక లవ్ ప్రాబ్లం, సంతానం ప్రాబ్లం ఇలాంటివన్నీ ఇచ్చి చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు అలాంటి రాహుతో రవి వెళ్ళి స్ట్రాంగ్ అవ్వడం, బుధుడు వెళ్ళడం, శుక్రుడు వెళ్ళడం, చంద్రుడు వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఓన్లీ శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు, మిగతా ఏవి కూడా అనుకూలంగా లేవు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయమ్మా. రెండోది, ఎవరైతే పై చదువులు చదువుకోవాలి, మేము పీజీ కంటే పైన ఏదో వెళ్ళి విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నామండి, లేకపోతే మాకు పై చదువులు చదువుకోవడానికి ఎగ్జామ్స్ రాస్తున్నాం, సో పెద్ద ఎగ్జామ్స్ రాస్తున్నాం, దాంట్లో మేము పాస్ అవుతామా లేదా, క్వాలిఫై అవుతామా లేదా,
ఇలాంటి ఆలోచనలు ఉంటాయి తులారాశి వాళ్ళకి. సో వాళ్ళకైతే అంత అనుకూలంగా లేదు అనే చెప్పొచ్చండి. ఈవెన్ గురువు అయితే బాగున్నారమ్మా. ఉన్నట్టు టు బి హానెస్ట్ ఏంటంటే గురుబలం ఉంది. గురుబలం ఎక్కడ ఈ యొక్క ధనయోగాన్ని కానీ లేకపోతే విద్యాయోగాన్ని కానీ అప్పులు తీర్చడం కానీ చేస్తుంది. బట్ పార్షియల్లీ వక్రగతిలో ఉన్నారు. మార్చి 15 వరకు ఆ పరిపూర్ణమైన గురుబలం మీకు అందదు. టిల్ దెన్ అప్పటి వరకు ఏం జరుగుతుంది, పంచమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క శక్తి మాత్రమే మీ మీద పనిచేస్తూ ఉంటుంది కదా. ఈ పంచమంలో ఉండేటువంటి అన్నిట్లోనూ ఓన్లీ ఒక గ్రహం మాత్రమే బాగుంది. సో ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. ఓకే. సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనుకునేటువంటి వాళ్ళు మరీ జాగ్రత్త. రెండోది ఏంటి అంటే పంచమము అనేటువంటిది మీకు కుంభరాశి అయింది. ఎవరైతే విదేశాల్లో ఉంటారో తులారాశి వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలండి. మార్చి 15వ తారీఖు వరకు. ఈ మార్చి 15 అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి పంచమంలో ఉన్నటువంటి రవి ఎక్కడికి వెళ్తారమ్మా, 6వ స్థానంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు రాజయోగం. ఇక్కడ గురుడు కూడా కరెక్ట్గా అదే టైంలో పరిపూర్ణమైన గురుబలాన్ని ఇస్తున్నారా, రవి బలం పెరిగిందా, ఏప్రిల్ దాటిన తర్వాత కుజుడు కూడా 6వ స్థానంలోకి వెళ్తారా. సో అక్కడ ఏంటి అంటే ఒక పరిపూర్ణమైన రాజయోగాన్ని రాబోయేటువంటి రోజుల్లో మీరు చూడబోతూ ఉన్నారు. సో టిల్ దెన్ అప్పటి వరకు మీ ఎఫర్ట్స్ ఎక్కడా కూడా ఆపద్దు. అన్నీ కూడా మీకు సమకూరుతూ ఉన్నాయి. శక్తులన్నీ కూడా ఒక్కొక్కటి పనులు పూర్తవడానికి, ఒక విజయాన్ని గమ్యాన్ని చేకూర్చడానికి ప్రతిదీ కూడా చేకూరుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా నిరాశపడద్దు. జూన్ 1వ తారీఖు లోపు ఏదైనా ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే అవన్నీ పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్ళండి. ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అయితే టు బి హానెస్ట్గా మీకు అంత ఫేవరబుల్గా లేదు. అలాని గొప్ప ఏదో ఇబ్బందికరమైనటువంటి దోషం ఏమీ కాదు, బాగుంది, పర్వాలేదు. కానీ పంచమంలో ఉండడం అయితే దోషమే. కాబట్టి సంతానం, మీ పిల్లల యొక్క ఆరోగ్యం, సంతాన ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యం, ప్రేమ యొక్క ఇది ఎలా ఉంది, బంధం ఎలా ఉంది, తర్వాత ప్రతిదీ కూడా హైయర్ ఎడ్యుకేషన్, ఆరోగ్యం అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి, సరిపోతుంది. సో పంచగ్రహ కూటమి నుంచి ఉమా గారు ఈ రాశి వారికి అంతగా కలిసి రావట్లేదని మీరు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఈ టైంలో ఏం చేస్తే మంచిది అంటారు పరిహారం కింద? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే అమ్మా, పంచగ్రహ కూటమి, 5 గ్రహాల యొక్క కూటమి ఎప్పుడైతే ఇబ్బంది పెడుతుందో ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని నిజంగా మేము ఫేస్ చేస్తున్నాం అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఏంటి అంటే ఏ పూజ అయినా చేస్తారు కానీ కులదైవాన్ని ఆరాధన చేయడం మర్చిపోతారండి. తరతరాలుగా ఆరాధన చేసే కులదైవం యొక్క అనుగ్రహం లేకపోతే వాళ్ళకి ఏ పని కూడా సిద్ధించదు. సో ఫస్ట్ మీరు ఆచరించాల్సింది మీ ఇంట్లో తరతరాలుగా ఆచరించేటువంటి దైవాన్ని ఆచరించండి. రెండోది ఏంటి అంటే శివ ఆరాధన చెయ్యండి. శివుడి యొక్క అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం కురుస్తుంది. శివుడి యొక్క అనుగ్రహం ఉంటే నవగ్రహ బాధలేమీ ఉండవు. శివుడి యొక్క అనుగ్రహం ఉంటే పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు చూస్తారండి. ఓకే, థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.